కీర్తిశ్రీ న్యూస్ సంగారెడ్డి జిల్లా మండల సదాశిపేట్ విలేజ్ సూరారం విదేశీ ప్రతినిధులు 25 కలెక్టర్ వల్లూరి క్రాంతి అధికారులు వాళ్లకు ఘనస్వాగతం పలికారు. ఎంజీఎన్ఆర్ఈజీ ద్వారా జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీలతో మాట్లాడి పథకాల అమలుపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధికారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎగ్జాక్ట్లీ నరేగా లాగా కాదు, కానీ అలాంటి ప్రోగ్రామ్స్ వేరే ఉన్నాయి. డబ్బులు ఇచ్చేవి కానీ వర్క్ ఇచ్చేవి కానీ కాన్స్టిట్యూషన్ లో నరేగా లాలో ఎట్లయితే మనం రాసుకున్నామో అది ఇప్పటి వరకు ఇంకే దేశంలో కూడా లేదు. అందుకని మీ అందరి నుంచి నేర్చుకోవడానికి మీరు మన దగ్గర ఎట్లా అవుతుంది ఇంప్లిమెంటేషన్ అనేది, ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది నేర్చుకోవడానికి వచ్చారు వీళ్ళందరూ. ఒక్కొక్కరిని నేను పరిచయం చేయట్లేదు ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పొలిటికల్ సిస్టమ్ లో ఉన్న వాళ్ళు, అంటే అయితే ఇంతకు ముందు మినిస్టర్ గా ఉండి ఇప్పుడు వేరే స్థాయిలో ఉన్న వాళ్ళు, లేకపోతే సగం మంది ఇంకా మినిస్టర్ స్థాయిలోనే ఉన్న వాళ్ళు. అండ్ స్పెషల్లీ లేబర్ లాస్ తో వర్కర్ లాస్ తో పనిచేసే పాలిటీషియన్స్ అందరూ. సో ఇప్పుడు ఒక 10 నిమిషాలు మీరు చేసేది జాబ్ కార్డ్ గురించి, ఇక్కడ నరేగా పని ఎట్లయితుంది మీరు చెప్తే నేను ట్రాన్స్లేట్ చేస్తా ఇంగ్లీష్ లో. ఆ తర్వాత వాళ్ళకి మన ప్రశ్నలు ఉంటే వాళ్ళని అడగనిద్దాం. ఆ తర్వాత population also? No, they are individual fields. So Narega, one thing is they have conquered these rights in the last decades, and after 20 years of implementing this program, which new levels of rights they are aiming for? I mean, what's the next? What would they like? What's the next step? Let's hear that. That's a good thing. సంపాదించాలని అనుకుంటున్నారు. ఇప్పుడు దేని మీద జరుగుతుంది? ఇంతకు ముందు the summers and cattle can come and drink water in this crops. Like this, we have other assets also for the purpose of cattle. Like cattle sheds are also constructed in the farms for the purpose of for us. డాక్టర్ గ్రూపులు లేపినాము, ఇవి కట్టించుకుంటున్నాం. డబ్బులు వస్తే గ్రూపులు లేపుతున్నాం కదా మేడం, లేపినా అవి కట్టుకుంటున్నాము. సామాజిక తల్లికి వచ్చింది. పని చేస్తారు. వాళ్ళు పని చేస్తారు, నీకేం లాభం? వాళ్ళు పని చేస్తే మా ఊరికే లాభం కదా మేడం. పని చేస్తారు. మేము చేస్తున్నాము. రాకపోయినా కూడా మళ్ళా వారం కూడా వచ్చి చెక్ చేసుకొని పోయి ఇస్తా ఉన్నారు మాకు. మేము ఆ డబ్బులు పొదుపు చేసి మేము గ్రూపులలో కట్టుకుంటున్నాము. So whatever loans they have taken from the women's sector. There was a whole lot of administration, civil administration, police administration. Thank you. ఇతర డిఫరెంట్ పొజిషన్స్ లో మినిస్టర్ గా, లేబర్ మినిస్టర్ గా, వెల్ఫేర్ మినిస్టర్ గా, అంటే వాళ్ళ దేశాలలో ఎమ్మెల్యే, ఎంపీ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ దేశాలలో కూడా ఇట్లనే పని హక్కు గురించి, అన్ఎంప్లాయ్మెంట్, పని లేని ఊర్లలో ఎట్లాంటి స్కీమ్స్ తేవాలనేది నేర్చుకోవడం కోసం ఇక్కడ వచ్చారు. ఒక్కటి నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఈ నరేగా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అట్లాంటిది యాక్చువల్ గా వేరే ఏ దేశాలలో కూడా లేదు. సో ఇది మన ఓన్లీ భారతదేశంలోనే ఉంది. అండ్ తెలంగాణ స్టేట్ లో చాలా బాగా జరుగుతుంది కాబట్టి మేము అందరం వీళ్ళందరినీ ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చాం. ఆల్రెడీ రోడ్ వేస్తున్నది చూసాం, వాళ్ళతో మాట్లాడాము. ఇప్పుడు ఇక్కడ మీతో మాట్లాడి సోషల్ ఆడిట్ ద్వారా పని దొరుకుతుందా, దొరకనప్పుడు మీరు అడగగలుగుతున్నారా, మీ జీతం దొరకనప్పుడు అడుగుతున్నారా అనేది నేర్చుకోవడం కోసం ఇక్కడికి వచ్చారు వీళ్ళంతా. స్లోగన్ से हम
ప్రతి చేతికి పని. మన నిధులు అంటే మన నిధులు ప్రతి exhibition under NREGS. So the first displayed here are water harvesting structures which are being taken up. It's a desilting activity under of NREGS. We have playgrounds called as Telangana Krida Pranganam. For every village we have constructed one Telangana Krida Pranganam. And we have right vehicles where 200 farmers can sit together, and agriculture exchange where Gram Sabhas will be held and the decisions and resolutions. Then we have kitchen sheds for every government school, since we are implementing midday meals program. So these were taken up in different villages. So this is the addition. We provide plants and labor component to the farmers, so they will be able to do the plantation in their own fields. Developed and given. We have shown you homestead plantation. We gave 6 plants. So they are developed in the nursery. This nursery is so if you see this lane is full of plants within the during every monsoon season, which is from June to September. We distribute 6 plants to every household, which is called as homestead plantation. So we generally give fruit and flower bearing plants so that the households will plant them within their household and get the benefit of the flowers and fruits, and also contribute to the greenery within the village. So if you see this place, we see a lot of houses filled with green plants. So first, they can all stand here. Workers and you can think of questions you have personally to workers. So anyone who... It is sad. May explain him, Parvala. Yeah. Cement? No, not cement, ma'am. Not cement. This is Erdal Road. Okay. The Mitli Maram. This is only to access their Agriculture. It was used only on a very native basis. So now for the machines and for machinery, agricultural machinery for better. So now under this scheme, now after laying of this road, so now it is very accessible. The road has become. So I'll take a photo. DPS sir. సైడ్ లో ఉండండి దయచేసి. వెనకాతల ఒక మన టీం ని లోపల రాకుండా చూసుకోండి. ఓకే. Take a small stop here. So this is one of the works taken up under Srimati Srijana ma'am to the field visit and Sridhar village. So in this, so under NREGS, we aim to upgrade rural infrastructure also, along with creating durable and sustainable assets. So this is rural road formation using cement concrete. So for every road work done or for every NREGS work done, we display the name board of the work and the expenditure incurred in that particular work.
and the wage component also to ensure accountability in the works being taken up. During social audit also, all these works will be inspected and checked and audit.